సీఎం సలహాదారుని పెద్దల సభకు పంపారు. మరి ఆ పెద్ద పదవిని ఎవరికి కట్టబెట్టబోతున్నారు? మళ్ళీ ఆ జిల్లా నేతకే సీఎం సలహాదారు పీఠం కట్టబెట్టబోతున్నారా? ఆ టాల్ లీడర్ ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా? సీఎం డైరెక్షన్లోనే వరంగల్ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఇంతకీ సీఎం సలహాదారు పదవి నిజంగా ఆ నేతను వరించనుందా? మరెవరైనా ఆ పదవి రేసులో ఉన్నారా? ఓరుగల్లులో సీఎం సలహాదారు పదవిపై జరుగుతున్న చర్చ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన అడుగుజాడల్లో అడుగు వేసి ఆయన వెంట నడిచిన నాయకుడు వేం నరేందర్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద పదవి దక్కింది. ముఖ్యమంత్రి సలహాదారుడిగా నరేందర్ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కీలక విషయాలపై తీసుకునే నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన పాత్ర చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర మరింత పెంచడం కోసం వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వేం నరేందర్ రెడ్డి పెద్దల సభకు వెళ్లడంతో ఇప్పుడు సీఎం సలహాదారుడు ఎవరు, ఎవరిని ఆ పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు, ఎవరి సలహాల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపనున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మళ్లీ వరంగల్ జిల్లాకి సీఎం సలహాదారు పీఠం దక్కబోతోంది అనే ప్రచారం అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి స్టేషన్ గన్పూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరికి సీఎం సలహాదారుడుగా బాధ్యతలు అప్పజెబుతారని భావిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పీఠం కట్టబెట్టడంపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. అయితే కడియం శ్రీహరి రాజకీయ జీవితంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు కీలక బాధ్యతలు కూడా స్వీకరించారు. అలాంటి మోస్ట్ సీనియర్ పొలిటీషియన్కి ఇప్పుడు మరింత కీలక పదవి సీఎం సలహాదారు పీఠం దక్కబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే కడియం శ్రీహరికి సీఎం సలహాదారుడు స్థానం కట్టబెట్టడంపై హస్తినలో చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలు, డీసీసీ ప్రెసిడెంట్స్ అంతా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో మేమంతా ఒకే మాట మీద ఉన్నాం, కలిసి నడుస్తున్నాం, మా పెద్దాయనకే ఆ పగ్గాలు అప్పజెప్పాలని సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కడియం శ్రీహరి కూతురు ఎంపీ కడియం కావ్య డైరెక్షన్లో వరంగల్కు చెందిన నేతలంతా ఢిల్లీ వెళ్లినట్టు జిల్లాలో టాక్ నడుస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడియం శ్రీహరి వైపు మొగ్గు చూపుతున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2023 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెబుతామని రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన హామీ నెరవేర్చడంతో పాటు కడియం శ్రీహరికి సీఎం సలహాదారు పీఠం అప్పజెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా కడియం శ్రీహరిని పొగడ్తలతో ముంచెత్తడం, ఆయన సీనియారిటీ, సిన్సియారిటీ, అనుభవంపై అసెంబ్లీని తూర్పాల పట్టడం ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చినట్టుగానే అంటున్నారు. ఇలానే ఆయన సీనియారిటీ, సిన్సియారిటీ ఉపయోగించుకొని ప్రభుత్వం నడపడంలో ఆ హెడ్ మాస్టర్ సలహాలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే కడియం శ్రీహరికి సీఎం సలహాదారు పీఠం కట్టబెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అనే విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. నాటి టీడీపీలో తన వెంట నడిచిన నాయకులకి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చెవులు కొరుకుంటున్నారంట. ఇలాంటి క్రిటికల్ సమయంలో రేవంత్ రెడ్డి కడియం శ్రీహరికి ఆ పీఠం కట్టబెడతారా, లేక ఇంకా ఎవరైనా సీనియర్ను ఆ స్థానంలో కూర్చోబెడతారా అనే చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నేత, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలిగిన కడియం శ్రీహరి పేరు దాదాపుగా ఫైనల్ అయినట్లేనని అధికార పార్టీలో డిస్కషన్ జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కడియం శ్రీహరికి కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకే అంతా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఆ మోస్ట్ సీనియర్ లీడర్కు కేబినెట్ హోదా కల్పిస్తారో లేదో.